మొదటిసారి హమాస్కు డొనాల్డ్ ట్రంప్ డెడ్లైన్ పెట్టారు. తాను ప్రమాణ స్వీకారం చేయబోయే జనవరి 20 లోపు బందీలను విడిచిపెట్టాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే నరకం చూడాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఈ వార్నింగ్తో మిడిల్ ఈస్ట్ యుద్ధంపై అమెరికా వైఖరి ఒక్కసారిగా టర్న్ అయినట్టే కనిపిస్తోంది. యుద్ధం ఆపుతా అని చెప్పిన ట్రంప్ మిడిల్ ఈస్ట్ మిలిటెంట్ను ఏరిపారేస్తారా అనే సందేహాలు పెరిగాయి. అయితే ఇది మిడిల్ ఈస్ట్లో ఎలాంటి భయంకరమైన పరిస్థితులకు దారితీస్తుందో అనేది టెన్షన్ పుట్టిస్తోంది. మిడిల్ ఈస్ట్ లో యుద్ధానికి ఎండ్ కార్డ్. హమాస్ ఇక కథమే. గద్దెనెక్కబోతున్న ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు గాజాలోని హమాస్ ఉగ్రవాదులకు చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే కీలక లీడర్లందరినీ పోగొట్టుకున్న హమాస్ కు ఇది చివరి అవకాశమనే చెప్పాలి. ఈ డెడ్ లైన్ దాటితే ట్రంప్ విశ్వరూపాన్ని చూడాల్సి వస్తుందేమో. మరి ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ స్టైల్ చూస్తే అచ్చుగుద్ది అంతే సీరియస్ గా ఉంది. నేను అధికారం చేపట్టే నాటికి బందీలను వదలకపోతే మీకు నరకం చూపిస్తానంటూ ట్రంప్ ఇచ్చిన చిల్లింగ్ వార్నింగ్ వింటుంటే గన్లో నుంచి బుల్లెట్ బయటకొచ్చినట్లే ఉంది. I know what we're doing. To our enemies around the world, we want our hostages back, and they better be back before I assume office. Too bad. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టే తరుణంలో ప్రపంచం ఉలిక్కిపడేలా ఇలాంటి షాక్ ఇచ్చారు. ట్రంప్ రాకతో ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఘర్షణలకు ఫుల్ స్టాప్ పడే అవకాశముందని అంతా అనుకుంటుండగా తాడో పేడో తేల్చేయాలనే విధంగా ట్రంప్ వ్యాఖ్యలున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను ట్రంప్ బృందం రెడీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. అందుకే ట్రంప్ హమాస్ మిలిటెంట్లకు తనదైన శైలిలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జనవరి 20న తన ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే గాజా స్ట్రిప్లో బందీలుగా ఉన్న వారిని విడుదల చేయకపోతే వినాశనం చూస్తారనే హెచ్చరిక కాబోయే అమెరికా ప్రెసిడెంట్ నోటి నుండి రావడం చిన్న విషయం కాదు. గత సంవత్సరం ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు మొత్తం 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు. 101 మంది విదేశీ, ఇజ్రాయెల్ బందీలు ఉన్నప్పటికీ గాజాలో ఉన్నారని, సగం మంది సజీవంగా ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో 97 మంది చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బతికున్న వారిని మరో 50 రోజుల్లో విడిచిపెట్టాల్సి ఉంది. ఇదే జరగకపోతే మిడిల్ ఈస్ట్లో యుద్ధం మరో షాకింగ్ టర్న్ తీసుకునే అవకాశం లేకపోలేదు. ఇటీవల పరిణామాల్లో ఇజ్రాయెల్, లెబనాన్లోని హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ అడుగు యుద్ధాన్ని ఆపేస్తుందేమో అనుకున్న తరుణంలో ప్రపంచ పెద్దన్న సీట్లో కూర్చోబోతున్న ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం అందర్నీ షాక్కి గురిచేసింది. అయితే ట్రంప్ వార్నింగ్కు కొన్ని గంటల ముందు హమాస్ కలవరపెట్టే వీడియో ఒకటి విడుదల చేసింది. ప్రస్తుతం తమ చెరలో ఉన్న బందీలను చూపించే వీడియో అది. అందులో అమెరికా, ఇజ్రాయెల్ జాతీయుడైన ఇడాన్ అలెగ్జాండర్ మాట్లాడుతూ 420 రోజులుగా హమాస్ దగ్గర బందీగా ఉన్నానని, భయంతో రోజుకు 1000 సార్లు చేస్తున్నామని, మమ్మల్ని త్వరగా విడిపించండి అని కోరాడు. దీనిపై ఇడాన్ తల్లి స్పందిస్తూ బందీలందర్నీ విడుదల చేస్తామని ప్రధాని నెతన్యాహు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని అన్నారు. עידן אלכסנדר, ואני אסיר בשבי החמאס יותר מ-400. ఈ వీడియో విడుదలైన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో ట్రంప్ స్పందించారు. 2025 జనవరి 20 నాటికి బందీలను విడుదల చేయకపోతే మధ్యప్రాచ్యంలో వినాశనం జరుగుతుందని, ఇది హమాస్ అంతానికి దారితీస్తుందని హెచ్చరించారు. మానవత్వానికి వ్యతిరేకంగా ఈ అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దీనికి బాధ్యులైన వారికి అమెరికా చరిత్రలోని అతిపెద్ద శిక్ష పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. సకాలంలో చర్యలు తీసుకోకపోతే అమెరికా గతంలో ఎన్నడూ లేని విధంగా శిక్ష విధిస్తుందని ట్రంప్ సదరు నోట్లో హెచ్చరించారు. మరోవైపు యుద్ధాన్ని ముగించాలని, బందీలను విడుదల చేయడానికి గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలగాలని హమాస్ డిమాండ్ చేసింది. అయితే హమాస్ను పూర్తిగా నిర్మూలించే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇంకోవైపు బందీలను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇజ్రాయెల్లో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ అత్యంత ఘోరమైన దాడి చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయేలీలు మరణించారు. అప్పుడే హమాస్ మిలిటెంట్లు 251 మందిని బందీలుగా గాజా తీసుకెళ్లారు. కాగా యుద్ధం సమయంలో వారిలో కొందరు మరణించారని,
మిగిలిన వారిలో కూడా 33 మంది బందీలు చనిపోయారని హమాస్ ఇటీవల ప్రకటించింది. అయితే చనిపోయిన వారు ఏ దేశానికి చెందినవారు అనేది మాత్రం బయటపెట్టలేదు. అయితే గాజా కేంద్రంగా యుద్ధం కొనసాగిస్తున్న హమాస్ పై యుద్ధంలో ఇజ్రాయెల్ పై చేయిగానే ఉంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలతో 44,400 మంది పాలస్తీనియన్ల ప్రాణాలు పోయాయి. ఇందులో ఎక్కువ మంది పిల్లలు, మహిళలున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక గాజా జనాభాలో ఎక్కువ మంది ఇల్లు విడిచి వేరే ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు పాలస్తీనా భూభాగాల్లో యుద్ధం ముగిసే వరకు బందీలకు ప్రతిఫలంగా ఇజ్రాయెల్తో ఖైదీల మార్పిడిపై ఎలాంటి ఒప్పందం ఉండదని హమాస్ తాత్కాలిక గాజా చీఫ్ ఖలీల్ అల్ హయ్యా ప్రకటించారు. ఈ యుద్ధం ముగియకుండా ఖైదీల మార్పిడి జరగదని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. అయితే ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం ఎప్పటి నుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి. హమాస్ చెర నుండి బందీల విడుదల కోసం పలు దఫాలుగా ఇప్పటికే చర్చోపచర్చలు నడిచాయి. కానీ అవి అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. అటు కాల్పుల విరమణకు ఖతార్, అమెరికా, ఫ్రాన్స్, యూకే చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఇటీవల హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ ఇంకా వైదొలగకపోవడంతో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. 1981లో కూడా ఇలాగే ఇరాన్లో బందీలైన వారిని అమెరికా ప్రెసిడెంట్గా రొనాల్డ్ రీగన్ ప్రమాణ స్వీకారం రోజే విడుదల చేశారు. అలాగే ట్రంప్ వార్నింగ్కు కూడా హమాస్ ఇలాగే స్పందిస్తుందని అభిప్రాయం ఉంది. మరో వాదన దీనికి విరుద్ధంగా ఉంది. ట్రంప్ మాటలకు భయపడి హమాస్ బందీలను వదిలేస్తే పాలస్తీనా వివాదం మళ్లీ మొదటికి వస్తుంది కాబట్టి ఏదో ఒకటి ఇప్పుడే తేల్చుకోవడానికి హమాస్ సిద్ధపడుతుందనే భావన కూడా ఉంది. ఇదే జరిగితే అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ నిర్ణయాలు మరింత కఠినంగా ఉండే అవకాశం ఉంది. ట్రంప్ మొదటి టర్మ్లోని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదాన్ని ఏరివేసే ఆపరేషన్ అప్పుడే స్టార్ట్ చేశారు. ఇక ఈ డెడ్లీ వార్నింగ్ చూస్తుంటే మిడిల్ ఈస్ట్లో మరో చారిత్రక ఘట్టం జరగబోతుందని అర్థమవుతుంది. మరి జనవరి 20 లోపే అది కనిపిస్తుందా, లేదంటే జనవరి 20 తర్వాత వినాశనానికి అడుగుపడుతుందా అన్నది త్వరలో తెలుస్తోంది.